హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మరొక సరికొత్త వీడియోతో వచ్చేసినాము. ఈరోజు మనమైతే మంచి ఒక డబుల్ మసాలా చికెన్ కర్రీ అయితే వండబోతున్నాము. చూడండి, మా ఫ్రెండ్ అయితే మంచిగా చికెన్ కడుగుతా ఉన్నాడు పసుపు ఉప్పు వేసి. ఇంకొచ్చేసి ఈ ట్రీట్ వచ్చేసి మా ఫ్రెండ్ మంచి ట్రీట్ ఇస్తా ఉన్నాడు. ఇంట్లో ఒక మంచి సంతోష విషయం జరిగినదని. ఇక్కడ వచ్చేసినామంటే ఇంకా మన మసాలా దినుసులు చూడండి, దాంట్లోకి మన చికెన్లోకి తీసుకున్న మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి మేము స్కూటీ అన్ని రకాలుగా వాడతాము. మనమైతే ఇక్కడే ఈ స్పాట్లో మనమైతే వండబోతున్నాము. మామిడి తోటలో మాంసం కూర. ఇది వచ్చేసి మనం చూపించిన తోట ఆపోజిట్ వచ్చేసి రైల్వే ట్రాక్. ఇది వచ్చేసి కృష్ణపట్నం పోర్ట్ నుంచి కడపకి వెళ్తుంది బొగ్గులోడ్లు తీసుకెళ్ళడానికి. ఇదే మన స్పాట్. చూడండి, పొయ్యి కూడా కనిపిస్తూ ఉంది కదా. ఆల్రెడీ ఇక్కడ ఏరే వాళ్ళు చేస్తున్నారు, మేము దీన్నే వాడబోతూ ఉన్నాము. చూడండి, పొయ్యి వెలిగించేసినాం, మండుతూ ఉంది. గాలి అయితే భయంకరంగా తోలుతూ ఉంది బయట. చూడండి, పొగ ఎట్ట వెళ్తుంది. మొత్తానికి అవి అడ్డం పెట్టేసి మంట అయితే వెలిగించేసినాం. ఇంకొచ్చేసి ఇవే మన ఐటమ్స్: ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకున్నాం. అయితే ఇంకో పక్క అయితే పొయ్యి మీద పెట్టేసినాం కూర. చూడండి, పిల్లకాయలు అయితే నానా అవస్థలు పడుతూ ఉన్నారు పొయ్యి మంట ఇలాక. చూడండి, పిల్లడు అయితే కట్టెలు సరిపోలేదు, నా పక్క ఎవరితో కట్టలో పెరుగుతూ ఉన్నాడు. అటు పనులకైతే మా పిల్లకాయలు ముందుంటారు రెడీగా కట్టెలు తీసుకొచ్చేదానికి. ఇంకొచ్చేసి ముందరకు పోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వీడియో వచ్చేసి పొయ్యి మంట వేస్తాం. కూర అయితే సగం బడా ఉడికిపోయింది. ఉడికిన కూరను తీసుకొచ్చి మేము ఎక్కువ దబ్బలు తెచ్చుకోలేదని ఆ దబ్బలోనే పెట్టుకున్నాం కర్రీని. చూడండి, ఇంకా దానికి వేసే ముందు ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాం. ఆయిల్ పోసుకుంటా ఉన్నాం. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసినాం ఫ్రెండ్స్. ఇవి కొంచెం బాగా గోధుమ రంగులో వచ్చేదాకా బాగా ఏగాల. బాగా వేయించుతూ ఉన్నాము. మంట కూడా సరిగా రావట్లేదు, గాలి తోలుతూ ఉండడం వల్ల బాగా వేయించుతూ ఉన్నాం. ఇంకా వేగేసిన తర్వాత అయితే మేము ఇంకా టమాటాలు వేసేస్తూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, డబల్ అయితే కింద వేసేస్తూ ఉన్నాడు. చూడండి, టమాటాలు అయితే వేసేసినాం. ఇంకా టమాటాలు వేసిన తర్వాత ఇంకా ప్లేట్ పెట్టేసినాం కొంచెం బాగా ఆవిరికి ఉడికేదానికి. ఆల్మోస్ట్ టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనం మంచి బ్రాండ్లే వాడతాం అల్లం పేస్ట్ అయితే. చూడండి, ఆర్చి బ్రాండ్ అయితే వాడుతూ ఉన్నాం. అల్లం పేస్ట్ కూడా ప్రతిదీ మనం మంచి ఐటమ్ వాడతాం. అల్లం పేస్ట్ ఎన్ని వేసిన తర్వాత ఇంకా అడుగంటుకోకుండా గీకుతూ ఉన్నాము. కొంచెం ఎన్ని బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని అయితే నూనె కొంచెం పైకి తెల్ల వరకు అయితే బాగా ఉడకాల. బాగా మిక్స్ చేస్తూ ఉన్నాం అన్ని ఐటమ్స్ వేసి. ఇంకా మూత అయితే పెట్టేసినాం. కొంచెం సేపు ఉడికేదానికి బాగా కొంచెం నూనె అయితే పైకి తేలాల. అందుకని ఇంకా మంట బాగా పెడతా ఉన్నారు పిల్లకాయలు రెండు పక్కల చేరి గాలి తోలడం వల్ల. అయితే బాగా అయితే ఉడికిపోయింది. ఇంకా చికెన్ కూడా వేసుకున్నాము. ఈ చికెన్ వేసే ముందు మేము కొంచెం స్పెషల్ రెసిపీ అయితే వాడుతూ ఉన్నాం కొంచెం టేస్ట్ కోసం వచ్చేదానికి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీని అయితే మేము రివీల్ చేస్తాము. చూడండి, ఇంకా వచ్చేసి కారం అయితే వేసుకుంటా ఉన్నాం. ఆ కూరగా తగ్గట్టు కారం వేసుకోవాలా. నేను ఫస్ట్లోనే చెప్పడం మర్చిపోయినాను. మేము కర్రీ చికెన్ అయితే ఒక 6 కేజీలు తెచ్చుకున్నాం. దానికి తగ్గట్టు కారం వేసుకోవాలా. కారం వేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాము. మిక్స్ అయిపోయింది. చూడండి, ఇంతలో మా చింటూ కాడ కూడా రెడీగా వచ్చేసిన. చూడండి, చింటూ రెడీగా ఉన్నాడు. ఇంకన్నీ అయిపోయిన తర్వాత అయితే మనం గరం మసాలా వేసుకుంటా ఉన్నాం. చూడండి, అన్నీ ఆచి బ్రాండ్ వేస్తాం మనం. ఇంకా గరం మసాలా వేసుకొని బాగా బ్లెండ్ చేస్తూ ఉన్నాం, లైక్ మిక్సింగ్ చేస్తూ ఉన్నాం అడుగంటుకోకుండా. బాగా మిక్సింగ్ చేసుకోండి, ఆవిరి కూడా బాగా వస్తూ ఉంది. ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసుకొని బాగా మిక్సింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకో పక్క చూస్తే మేము కొంచెం పెరుగు వదిలేసిన పెరుగుని మా ఫ్రెండ్ అయితే తాగేస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత ఆతురత మీద ఉన్నాడో. మాకైతే నవ్వుస్తూ ఉంది. ఇట్లాంటివి చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఫన్నీగా ఉంటాయి. ఇంకా బాగా మిక్సింగ్ చేస్తూ ఉన్నాం అడుగంటుకోకుండా. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలా. ఆవిరైతే మంచి స్మెల్ వస్తూ ఉంది మాకు. అన్ని మసాలాలన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొచ్చేసి ధనియాల పొడి వేసుకుంటా ఉన్నాం కొంచెం కర్రీ దగ్గరికి వచ్చేదానికి. ధనియాల పొడి కూడా ఒక 3 ప్యాకెట్లు వేసినాము. ఒక 50 గ్రాముల ప్యాకెట్లు అయితే కాదు, ఒక చిన్న ప్యాకెట్లను 5 రూపాయల ప్యాకెట్లు ఒక 3 వేసినాము. ఇంకా దబరా కాలుతూ ఉండలేక ఇంకో పిల్లోడి చేత పట్టించి దబర్ని ఇంకా తొనిగిపోకుండా బాగా మిక్సింగ్ చేసినాము. మిక్స్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా లాస్ట్లో ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం కాబట్టి ఇంకా చికెన్ మసాలా వేసి బాగా బ్లెండ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అడిగైతే లైట్గా అంటుకునింది. ఇంకా నేనైతే పెప్పర్ వేద్దాను, వీళ్ళైతే పెప్పర్ ఎందుకు వేస్తారు నాకు తెలియదు. చికెన్ కర్రీలో మీరు ఎప్పుడైనా పెప్పర్ వేసి ఉంటే కామెంట్లో ఇచ్చేయండి, కొంచెం సజెషన్ చేయండి మీరు కూడా. ఇంకా కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ అయితే పిండుతూ ఉన్నాం. 6 నిమ్మకాయలు తెచ్చినాము. నిమ్మకాయ పిండుతూ ఉన్నాం. నిమ్మకాయ పిండేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉన్నాం. అడుగైతే ఆల్మోస్ట్ లైట్గా అంటుకునింది. అడుగుంటుకోకుండా చేసుకోవాలా. ఇంకా కట్టెల పొయ్యి మీద కాబట్టి మంట ఒకసారిగా తగలదు చేస్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. ఇంకా మూత పెట్టేసుకోవడం పైన. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా పెట్టినాము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.